దేవుని కొరకు నువ్వు బ్రతకాల అంటే నేను గొప్ప గొప్ప కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నేను బయటికి వెళ్ళి యుద్ధాలు చేయాల్సిన పని లేదు. నేను దేవుని కోసం నేను బైబిల్ పట్టుకొని నేను రోడ్ల పైన తిరుగుతూ ప్రచారం చేయాల్సిన పని లేదు. నేను బ్రతికినంత కాలము మంచి సాక్ష్యము నేను కలిగి ఉండాలి. మనలో ఉన్న క్రోధము, ద్వేషము, ఆ కుళ్ళు ఇవన్నీ పక్కన పడేసి నిజ క్రైస్తవునిలాగా మనం బ్రతకాలి. అది కావాలా దేవునికి, అది మన జీవితంలో కనపడాల. అంతేగాని మనము ఏదో గొప్పగా అయిపోయి కోట్లు సంపాదించేసి దేవుడిని ఆశీర్వదించడం చెప్పుకోవడం కంటే మనం నీతిగా బ్రతికి పరిశుద్ధమైన దేవుని పిల్లలమని చెప్పుకోవట గొప్ప ధన్యత. ఆ ధన్యత మనకు కావాలి. అందుకనే క్రీస్తు చెప్పాడు, నువ్వు ఇక మీదట పాపం చేయకో చెప్పాడా? అమ్మా ఎల్లు, కానీ పాపం చేయక ఇంక మీదట. ఎందుకు? నేను నా కృప నీకు ఇస్తున్నా. హల్లెలూయా. ఏమిచ్చాడు ఆమెకు? ఆయన గ్రేస్, కనికరించాడు ఆమెను. ఒకవేళ యేసుక్రీస్తు కనుక ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి, ఇదిగో ధర్మశాస్త్రంలో ఉన్నది అని గనక ఆయన పలుకుంటే గనక అప్పుడే ఆమెను తీసుకొని వెళ్ళి ఆ రాళ్ళతో కొట్టి చంపేసి ఉండేవారు. అక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఆమె ప్లేస్లో క్రీస్తును తీసుకొని వెళ్ళి శిక్షించేవారు. ఎదురు చూస్తూ ఉన్నారు వారు, ఎక్కడ పట్టుకుందామా, ఏ విధంగా పట్టుకుందామా. ఈరోజు చాలా సంఘాల్లో నేను చూస్తూ ఉన్నాను, దైవజనులు బోధించేటప్పుడు అందులో తప్పులు వెతికి దాన్ని వైరల్ చేస్తూ వాళ్ళని దూషిస్తూ ఆ సంఘాన్ని పాడు చేస్తూ ఏమొస్తుందండి వాళ్ళకి కదా. మన పని మనం చేసుకుంటున్నాం, మనం వాళ్ళ జోలికి పోవట్లేదు, ఎవరు జోలికి పోవట్లేదు కదా. మన పని మనం చేసుకుంటున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. నా కుటుంబం నాదే, నీ కుటుంబం నీదే. కాకపోతే మనందరం కూడా సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానంతో ఉండాలి. కానీ కొంతమంది మరి దాన్ని రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు అన్నదమ్ముల మధ్యలో మరి చిచ్చు పెడతా ఉన్నారు, గొడవలు పెడతా ఉన్నారు. కాబట్టి దాన్ని గ్రహించి మనం ఏం చేయాలి? దాన్ని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. ఆ గొడవల్ని మనము ఎంకరేజ్ చేయొద్దు, షేర్ చేయొద్దు. దాని గురించి ప్రార్థన చేయాలి. దేవా సమాధానపరచు. క్రీస్తు వలె నువ్వు కూడా ఆ ప్రేమను చూపించాలి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఒకటే, నువ్వు వెళ్ళి అద్దంలో చూస్తే నువ్వు కనబడొద్దు. అక్కడ ఎవరు కనబడాలా? కనబడతాడా? నేను మీకు చెప్పేది ఒకటే, దేవుడు మనకిచ్చినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మనము దేవుని ప్రేమను కలిగి వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమను కలిగి వారిని మనము ప్రేమించాలి. ఎందుకంటే ఒకవేళ వారు మీ జీవితం నుంచి వెళ్ళిపోతే మీరు అప్పుడు తల బాదుకొని, గుండెలు బాదుకొని ఏడుస్తే ప్రయోజనమో ఉండదంట. అందుకే మనం బ్రతికున్నంత కాలం నీ వారిని ప్రేమించండి. భర్తను, భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను, గురువులను గౌరవించండి, ప్రేమించండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి సమస్తము అది శ్రేష్టమైనది. దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు మీకు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయన ప్రేమ, ఆయన కృపను బట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆ దేవాతి దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. మనము దేవుని వాక్యము వింటూ ప్రార్థనలో బలపడుతూ, ప్రార్థన విశ్వాసముతో, శక్తితో మనం ముందు సాగి వెళ్ళాలా. అప్పుడే ఇలాంటి గొడవలు, ఇలాంటి సమస్యలు మనం జయించగలుగుతాం. ప్రార్థన లేని ఇండ్లు, ప్రార్థన లేని కుటుంబాలు ఎన్నో ఈరోజు మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి నీటిలో ఉండొద్దు అంటే నువ్వు ఈరోజు నుండే నీ కుటుంబంలో ప్రార్థన మొదలుపెట్టు. నీ కుటుంబం కొరకు ప్రార్థించు, నీ భర్త గురించి మొరపెట్టు. హల్లెలూయా. ప్రార్థన జీవితాల్లో కలిగిన కుటుంబాలుగా ఉండాలా, నిర్లక్ష్యముతో జీవించేవారుగా ఉండకూడదు. ఈరోజు అంతా కూడా నేను మీకు చెప్పే మాటలు ఇవి కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి చెందిన విషయాలు మీతో పంచుకుంటున్నాను నేను.
కాబట్టి ఒక దైవజనునిగా నేను కోరుకునేది సంఘము ఐక్యత కలిగి ఉండాలా, సంఘములో ప్రేమ ఉండాలా. చాలామంది గమనిస్తారు ఏంటంటే, పాస్టర్ గారు మీరు ఇట్లా ఉండాలా, పాస్టర్ అమ్మ ఇట్లా ఉండాలా అని ఆలోచన చేస్తారు. కానీ పాస్టర్ గారు మీ లోపల ఏం మార్పు కోరుకుంటున్నారో దాన్ని గ్రహించడమే సంఘం యొక్క మరి సంఘం చేయవలసినటువంటి పని. అంటే సంఘంలో ఉన్న మరి వ్యక్తులు చేయవలసినటువంటి పని. దైవజనుడు మనకు సూచించిన మరి ఆ విషయాలను, వాక్యానుసారమైన విషయాలను మనము పాటిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడడమే మన యొక్క లక్ష్యం. అంతేగాని ఈరోజు సంఘాల్లో జరిగేటి ఏంటంటే అనవసరమైనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను సంతోషిస్తున్నాను, మరి మన సంఘములో అలాంటివి లేకపోవడం. బ్లెస్డ్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు, మరి దేవుడు వారిని ఇంకా గొప్పగా దీవించును గాక, మరి వారికి దేవుడు గొప్ప జ్ఞానమునిచ్చును గాక, వాక్యానుసారమైనటువంటి జీవితాలను దేవుడు వారికి, వారి బిడ్డలకు, వారి తరములకు ఇచ్చును గాక. మరి వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. నేను ఇందాక చెప్పాను, ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ మనకు కావాలా. మన సమస్య ఏంటో కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరి మనకి యేసయ్య ఉన్నాడు. మనకు ఒక మంచి కాపరి కావాలా, ఆయన యేసుక్రీస్తు. మనం నడిపించే మంచి కాపరి. మన జీవితాల్లో ఏముందో, మన వ్యక్తిగతంగా మన పరిస్థితి ఏంటో, మనకి ఏ సమస్య ఉన్నదో, మనకి ఏం కావాలో ప్రతిదీ తెలిసినటువంటి ఏకైక మరి దేవుడు ఆయన. కాబట్టి ఆయన మరి ఈరోజు మీ అందరితో ఉన్నాడు, మీ అందరిలో ఉన్నాడు. మీ జీవితాలను ఆయన నూతనమైనటువంటి ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. మనమంతా ధైర్యము కలిగి ఉండాలా. రాబోయే రోజుల్లో మరి యొక్క పరిచర్య మరి మన భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా మరి బలమైనటువంటి అభిషేకాన్ని మనం చూడబోతున్నాం, ఉజ్జీవమును చూడబోతా ఉన్నాం. కాబట్టి దైవజనుడు మనకు చెప్పే వాక్యమును అంగీకరించడంతో పాటు వాక్యానుసారం జీవిస్తూ మన ఆత్మీయ జీవితాలను మనం బలపరుచుకోవాలి. ఏ వాక్యం మనకు చెప్పినా ఆ వాక్యంలో ఉన్న మంచిని, ఆ మంచి అనే విషయాలను మనము తీసుకొని మన జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడే మనం పరలోకములో అడుగు పెడతాం. మన కోసం యేసయ్య విజ్ఞాపన చేస్తాడు. ఇందాక నేను అడిగాను మిమ్మల్ని, ఎవరెవరు అనుకుంటున్నారు నా గురించి ప్రార్థన చేయాలి, దేవుడు యేసయ్య నా గురించి విజ్ఞాపన చేయాలి అంటే, ఆ లిస్ట్లో నేను ఉండాలి అంటే నేను అందరిలాగా ఉంటే సరిపోదు కదా, నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. అందరిలాగా ఉంటే దావీదు మరి ఆనాడు గొలియాతును జయించేవాడు కాదు. మరి అందరిలాగా ఉంటే మరి దానియేలు మరి ఆ సింహము గుహలో మరి ఆ సింహముల చేతిలో చనిపోయి ఉండేవాడు కదా. అందరిలాగా ఉంటే మోషే మరి ఇంకా మరి ఆ గొర్రెలను వాటిని పెంచుకుంటూ ఉండేవాడేమో. అందరిలాగా మనం ఉండకూడదు. సంథింగ్ స్పెషల్, ఒక ప్రత్యేకత మనలో ఉండాలి. అది వాక్యానుసారమై ఉండాలి. తప్పకుండా ఆలోచించండి, ప్రార్థించండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా తండ్రి, మా జీవితంలో ఎన్నో సమస్యల్లో మేము చిక్కుకున్నప్పుడు, ప్రభా లోకము నిందిస్తున్నప్పుడు, లోకము ప్రభా శత్రువుగా మారి ఆ శత్రువు నాశనము చేయాలనుకున్నప్పుడు నీవు అడ్డుకొని ప్రభా మా తప్పులన్నీ క్షమించి మా పాపములను కడిగి తండ్రి ఇంకెప్పుడు ఈ పాపము చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు అని గద్దించి నీ కృపను ఇచ్చిన దేవుడవు నీవు. కాబట్టి ప్రభా ఈ లోకంలో మేము మరి నీ బిడ్డలుగా మేము బ్రతుకుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా జీవితంలో మేము సాగి వెళ్ళటకి సహాయం చేయండి ప్రభా. అవును, వాక్యంలో ఉన్న నీతి, వాక్యంలో ఉన్న పరిశుద్ధతను ప్రభా, వాక్యంలో ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క మహిమకరమైనటువంటి ఉపదేశములను మేము అంగీకరించి ప్రభా ఆ వాక్యానుసారం మా జీవితాలను మేము మార్చుకొని జీవించే కృపను మాకు దయచేయండి. నీ దీవెన మా పైన కుమ్మరించండి, నీ కృప మా పైన కుమ్మరించండి, నీ ఆత్మను మా పైన కుమ్మరించండి, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.